అయ్యండి అందరికీ ఈరోజు మనం కోడిగుడ్లు టమోటా కర్రీ చేసుకున్నామండి. ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అండి ఇవి. అలాగే 8 పెద్ద సైజు టమోటాలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక పెద్ద సైజు 5 ఎర్రగడ్డలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక పచ్చిమిర్చిని 2 సగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర. ఆవాలు జీలకర్ర వేగాక పచ్చిమిర్చి వేసేసుకుందాం. అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇది బాగా నూనెలో వాడుకోవాలి. అలాగే 4 తెల్లగడ్డల పాయలను కట్ చేసుకున్నానండి. ఇందులో వేసేసుకుందాం. కొంచెం వేగాక తగినంత పసుపు వేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టేసుకుందాం. బాగా ఉడికిపోయాయండి ఆనియన్స్. టమోటాలని వేసేసుకుందాం. అండి. అలాగే తగినంత ఉప్పు వేసేసుకుందాం. ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం. ఎగ్స్కి పైన పొట్టు తీసేసి ఇలాగా లోపల సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా కొంచెం ఉడకాలండి. కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. ఇలా గుజ్జుగా చేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ కారం అనేది వేసేసుకున్నాం. బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇది బాగా మిక్స్ చేసేసుకుందాం. ఒక 10 మినిట్స్ మూత అనేది పెట్టేసుకుందామండి. బాగా మగ్గాలి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.